గైస్ పెసరపప్పు చారు చేసుకోవడానికి నేనైతే కుక్కర్లో 1 కప్ పెసరపప్పు, 4 to 5 గ్రీన్ చిల్లీస్, పసుపు అండ్ వాటర్ వేసి నేను కుక్కర్కి పెట్టేసుకుంటాను 3 to 4 విజిల్స్ వరకు. తర్వాత వేరే ప్యాన్లో నేను ఆయిల్ వేసేసుకుని పోపు దినుసులని యాడ్ చేసేసుకున్నాను. సో అవన్నీ మనకి చక్కగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ అండ్ కరివేపాకు తర్వాత ఇంగువ వేసి యాడ్ చేసేసుకుంటాను. సో పెసరపప్పు చారు ఏంటంటే జనరల్గా సమ్మర్లో చేసుకుంటుంటారు. సమ్మర్లో ఎక్కువ తింటే మనకి చలవ చేస్తుందని అంటుంటారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో నేను ఇక్కడ ఇంగువని యాడ్ చేసేసి నేను చింతపండు ముందే నానబెట్టేసుకొని ఆ వాటర్ని కూడా నేను ఈ పోపుకి యాడ్ చేసేసుకున్నాను. తర్వాత పెసరపప్పుని పప్పు గుత్తితో మంచిగా స్మాష్ చేసేసుకొని ఏదైతే మనం తాలింపు వేసామో దానికి యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని సాల్ట్ అండ్ మనకి కారం పౌడర్ యాడ్ చేసేసుకున్నాను గైస్. సో ఒక పొంగు వచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే సర్వ్ చేసేసుకుంటాను. దీనికి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి వడియాలు. సో వడియాలతో మనము ఈ పెసరపప్పు చారుని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.